నాగ చైతన్యను వదులుకొని తప్పు చేశారనే విధంగా ఇప్పటికీ కూడా సమంత బాధపడుతుంది. సో మరి ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు చెప్పడం జరిగింది. సో మరి మనకు సమంత గురించి మాట్లాడుకున్నట్లయితే తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క సినిమా మంచి హిట్ను సాధించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అండ్ ఇటు నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ముందుగా సినిమాల్లో పరిచయం అయి తర్వాత స్నేహం, తర్వాత ప్రేమ, తర్వాత పెళ్లిలా తర్వాత జరిగిపోయాయి. సో తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య సమస్యలు లేకపోతే పర్సనల్ ఇష్యూస్ ఏటి వలనో కానీ మళ్ళీ విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. సో మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది అభిమానులు అభిమానులు చాలామంది లక్షల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా విడిపోయినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగుంటుంది, కలిసి చూడాలని చాలామంది కోరుకునే వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. సో మరి విడాకులు తీసుకున్న తర్వాతనే సమంతకు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మరి అంతకుముందు ఓన్లీ సినిమా హీరోయిన్గానే తెలిసిన సమంత విడాకులు తీసుకున్న తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుందని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. సో మరి విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని చోట్ల సమంతని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నాగ చైతన్య గురించి చెప్పిన సందర్భాలు మనం చూసాం. కానీ నాగ చైతన్య మాత్రం ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా ఎక్కడ కూడా సమంత గురించి మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అనే విషయం అంటే ఇలాంటివన్నీ కూడా మనకు రాలేవు రూమర్స్. కాకపోతే నాగ చైతన్య మాత్రం అటు శోభితా ధూళిపాలతోని రిలేషన్షిప్లో ఉన్నాడు, డేటింగ్ చేస్తున్నాడు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే సమాచారం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి మొత్తంగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు చెప్పిన వివరాల ప్రకారం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం అయితే సమంత ఇప్పటికీ కూడా నాగ చైతన్యనే కోరుకుంటుంది. వాళ్ళిద్దరు దూరమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కలవాలని ఇప్పటికీ చాలా బలంగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారు అనే విధంగా మాత్రం ఆయన చెప్పడం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో సమంత అనే చెప్పిందంట. ఆ మాటల సందర్భంగా ఆయన ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ వీళ్ళిద్దరు ఇప్పటికీ విడిపోవాలని అనుకుంటే ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల వాళ్ళు రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు. సో ఇప్పటికి కూడా వాళ్ళు ఒంటరిగానే ఉంటున్నారంటే సో ఖచ్చితంగా కలవాలని వాళ్ళ మనసులో ఉంది అనే విధంగా మాత్రం ఇమ్మంది రామారావు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇప్పటికి విడిపోయారు ఓకే, కానీ ఖచ్చితంగా మళ్ళీ కలుస్తారు, కలిసే విధంగా వాళ్ళ మనసులో ఇంకా ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది అనే విధంగా చెప్తున్నారు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాగ చైతన్య ఒకవేళ నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆయన చంపేస్తుంది సమంత అనే విధంగా కూడా ఇమ్మంది రామారావు చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పటి వరకు చూసినట్లయితే సోషల్ మీడియా మొత్తం కూడా నాగ చైతన్య అటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాగార్జున ఫ్యామిలీ అందరూ కూడా ఈయనైతే ఒత్తిడి గురి చేస్తున్నారంట. ఎట్లా అంటే ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటావు, ఖచ్చితంగా పెళ్లి చేసుకో అనే విధంగా అయితే ఆయన ఒత్తిడి చేస్తున్నారంట. అండ్ సమంతకు సంబంధించిన అన్ని మెమరీస్ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి తీసేశారు అనే వివరాలు కూడా మనకి రీసెంట్గానే తెలిసినాయి. సో మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారా, కలవాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే ఎవరి జీవితాల్లో వాళ్ళు విడిగానే ఉంటే బాగుంటుందా? సో మరి ఖచ్చితంగా కామెంట్ చేయండి.